నూజివీడు మండలం అన్నవరం గ్రామ పరిధిలో ఉన్న బాంద్రీ షాప్ వల్ల ఆకతాయిల చేష్టలతో మహిళలు విద్యార్థులను తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని సిపిఐ ఆధ్వర్యంలో నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల రక్షణ కన్నా మద్యంపై వస్తున్న ఆదాయం ముఖ్యమని విమర్శించారు। నివాస గృహాల మధ్య మున్సిపల్ ఆఫీస్ పట్టణ నడిబొడ్డున మద్యం వ్యాపారం చేస్తూ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్న ప్రభుత్వ అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు। సాయంత్రం అయితే మందుబాబుల వీరంగా హద్దు పద్దు లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు। మద్యం షాపులు ఉన్న ప్రాంతాల్లో మహిళలు విద్యార్థులు వెళ్లాలంటేనే తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। ప్రభుత్వం తక్షణమే స్పందించి నివాస గృహాల మధ్య ఉన్న మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న మద్యం షాపులను తొలగించాలని డిమాండ్ చేశారు। నూజివీడు మంత్రి పార్థసారథి వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు మడుపల్లి నాగేంద్రరావు, చెంగల వెంకటేశ్వరరావు, అనుకూరి విఘ్నేష్, బాధిత మహిళలు పాల్గొన్నారు। ఎందుకంటే నూజివీడులో ఉన్న ప్రధానమైన కూడలు ఏదైతుందో మున్సిపల్ ఆఫీస్ వద్ద కానీ అదేవిధంగా అన్నవరం జగనన్న కాలనీ పక్కన ఉన్న బ్రాందీ షాపుల వల్ల మహిళలు చాలా అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు। అదేవిధంగా విద్యార్థినులు కూడా సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే టైంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు। ఆకతీయుల వేధింపుల వల్ల మానసికంగా కుంగిపోయి చదువులకు దూరం అయ్యే పరిస్థితి నూజివీడు పట్టణంలో జరుగుతూ ఉంది। గతంలో నూజివీడు పట్టణంలో ఇటువంటి ఆకతాయిల వేధింపులు కానీ బ్రాందీ షాపుల వల్ల వస్తున్న ఇబ్బందులు కానీ లేవు। కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యపానాన్ని నిషేధించకుండా మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచి మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది। స్థానిక మంత్రి గారు కొలుసు పార్థసారథి గారు వెంటనే జోక్యం చేసుకోవాలి। ముఖ్యంగా ఏంటంటే నూజివీడు పట్టణంలో నడుబొడ్డున మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న బ్రాందీ షాపు వల్ల సాయంత్రం 5 దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ని క్రమబద్ధించడానికి చాలా అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది। ఆకతాయిలు తాగేసి రోడ్ల మీద వచ్చి వీరంగం సృష్టించి ట్రాఫిక్ ని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు। అంటే మున్సిపల్ కమిషనర్ గారికి పట్టదు, అట్లాగే స్థానిక మంత్రి గారికి పట్టదు, ఎక్సైజ్ ఆఫీసర్కి పట్టదు, ఎవరికీ పట్టట్లేదు। అంటే ఇది ఒక పబ్లిక్ సమస్యలా కాకుండా బ్రాందీ షాపు ద్వారా మాకు ఆదాయం వస్తుంది, తద్వారా సంక్షేమ పథకాలు మేము డబ్బులు మరిస్తున్నామని చెప్పిన ఒక ధ్యాస కూటమి ప్రభుత్వానికి తప్ప ప్రజా సంక్షేమం, మహిళల రక్షణ, అట్లాగే నూజివీడు ఉన్న ప్రాబ్లం గురించి తీరిక లేకుండా పోవడం చాలా విచారకరం। దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది। రానున్న రోజుల్లో నూజివీడు పట్టణంలో ఉన్న బ్రాందీ షాప్ వల్ల జరుగుతున్న ఇబ్బందులు దీని మీద ఒక పెద్ద పోరాటాన్ని ప్రజా సంఘంగా పార్టీగా మేము నిర్వహించబోతా ఉన్నాం, దీనికి శ్రీకారం చుట్టబోతున్నాం। ఈరోజు స్పష్టంగా ఎక్సైజ్ సిఐ గారికి చెప్పాం, మీరు అన్నవరం దగ్గర ఉన్న బ్రాందీ షాప్ కానీ నూజివీడు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా బ్రాందీ షాప్ కానీ దీనివల్ల వస్తున్న ఇబ్బందులు మీరు పరిశీలించండి। లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇతర ప్రజా సంఘాలు సమీకరించిన పోరాటానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పని హెచ్చరించాం। కాబట్టి ఇప్పటికైనా స్థానిక మంత్రి గారు కొలుసు పార్థసారథి గారు జోక్యం చేసుకుని అన్నవరం జగనన్న కాలనీ పక్కన బ్రాందీ షాపుని కానీ అదేవిధంగా నూజివీడు నడుబొడ్డునున్న బ్రాందీ షాపుని తొలగించి ఊరి చివరికి నిర్మానుష్యమైన ప్రాంతానికి తరలించాలని చెప్పని, లేని పక్షంలో కనుక ఎర్రజెండా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని చెప్పని మంత్రి గారికి మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం।